కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తలపించే రీతిలో తూర్పు గోదావరి జిల్లాలో మరో ఆలయం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని పాకాల గ్రామానికి చెందిన బుద్దాల సూర్యనారాయణ తన సొంత నిధులతో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే బుద్దాల సూర్యనారాయణ అకాల మరణంతో ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కాగా తండ్రి ఆశయాన్ని నిలబెట్టాలనే సంకల్పంతో ఆయన కుమారులు వెంకన్నబాబు, అమ్మిరాజు ఈ ఆలయాన్ని పూర్తి చేశారు. 10 సంవత్సరాల క్రితం 100 మంది భక్తుల సేవతో ప్రారంభమైన ఈ ఆలయం నేడు 15,000 మంది భక్తులకు చేరడం విశేషం. కార్తీక మాసం అంతటా ప్రతి శనివారం స్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఉచిత అన్నదానం, స్వామివారి పూజా విధానం, స్వామివారి కైంకర్యాలతో ఏమాత్రం తిరుమలకు తీసిపోనట్లుగానే ఉంటుంది. స్వామివారిని 7 వారాల పాటు దర్శించుకుంటే తీరని కోరికలే ఉండవని అక్కడ భక్తుల నమ్మకం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. అటు శ్రీకాకుళం కాశీబుగ్గ క్షేత్ర అలజడితో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయాలు. ఒక పక్క టీటీడీ వ్యవస్థ అంతా కూడా ఆలయాలు నిర్మిస్తుంటే, మరొక పక్క భక్తులు స్వచ్ఛందంగా నిర్మిస్తున్న ఆలయాలు అయితే వెలుగు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక పక్క ద్వారకా తిరుమల కావచ్చు, అదేవిధంగా ఇటు కోనసీమకు సంబంధించిన ఆలయాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సంబంధించి రాజమహేంద్రవరానికి అతి సమీప దూరంలో రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతానికి సంబంధించి రాయుడుపాకల వద్ద అయితే కనుక వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం వెలుగు చూసింది. దీన్ని ఇక్కడ 7 వారాల వెంకటేశ్వర స్వామి వెంకన్నబాబుగా కూడా కొలుస్తున్నారు. 7 వారాలు ఈ గుడికి వస్తే అక్కడ నెరవేరని కోరికలు ఉండవని చెప్తున్నారు. చూడండి, గుడి ప్రాంగణం అంతా భక్తులతో ఎలా నిండిపోయిందో. ఈ గుడి 10 సంవత్సరాల క్రితం ప్రారంభించారని చెప్తున్నారు. గుడి యాజమాన్యం అంతా కూడానే. గుడి యాజమాన్యానికి సంబంధించి వెంకన్నబాబు, అదేవిధంగా అమ్మిరాజు అనే ఇద్దరు అన్నదమ్ములు, వీళ్ళ తండ్రి గారు అనేటువంటి సూర్యనారాయణ గారు అయితే గుడిని ప్రారంభించారు. ఈయన ఏదైతే సంపాదన ఉందో ఆ సంపాదనకు సంబంధించి ఒక పైసా వాటాను పక్కకు పెట్టి గుడి నిర్మాణం అయితే చేపట్టారు. ఆ కాలంలో తిరుపతి వెళ్ళిన నేపథ్యంలో వీళ్ళకి సరైన ఆదరణ నేపథ్యంలో ఈ గుడిని ప్రారంభించడం జరిగింది, ఆలయ నిర్మాణం ప్రారంభించడం జరిగింది. అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక 2017లో ఈ గుడి ఆలయ నిర్మాణం పూర్తయిన నేపథ్యం అయితే కనబడుతుంది. అప్పుడులో 100 నుంచి 200 మంది జనం మాత్రమే ఇక్కడికి వచ్చేవారని చెప్తున్నారు. దాదాపుగా అది పెరిగి ఈ రోజుకైతే 14 నుంచి 15,000 మంది ఒక శనివారం వస్తే అంతమంది ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడ చేరుకున్న భక్తులందరికీ కూడానే ఆలయ యాజమాన్యం అయితే కనుక ఎంత మాత్రం సంకోచించకుండా పూర్తిగా అలాగే వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ అన్న ప్రసాదాలు అయితే మనం చెప్పుకోక్కర్లేదు, మన విజువల్స్లో చూద్దాం. అదేవిధంగా యాజమాన్యంతో కూడా మాట్లాడదాం. మరొక పక్క చూస్తే ఈ గుడికి సంబంధించి ఏదైతే ఈ ఆలయ నిర్మాణం ఏ విధంగా ఉన్నప్పటికీ ఆలయ నిర్మాణంతో పాటు ఇక్కడ ఏదైతే జరుగుతున్నాయి పూజా విధానాలు జరుగుతున్నాయో గుడికి సంబంధించి ఈ పూజా విధానాలన్నీ కూడా సాక్షాత్తు తిరుపతి తిరుమల దేవస్థానంలో జరిగే విధానాలను ఇక్కడ అనుసరిస్తున్నారని చెప్తున్నారు. ఆ అనుసరించే విధానాలు కూడా ఇక్కడ మనం ఆలయానికి సంబంధించిన పంతులు గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ ఏర్పాట్లు మీరు పూర్తిగా చూడవచ్చు. వచ్చిన భక్తులకి ఆ పిల్లలు ఇబ్బంది పడకుండా పిల్లలకి ఆటలు ఆడుకునేదానికి ఒక పక్క పురమాయించారు. అదేవిధంగా రెండో పక్క చూస్తే వచ్చిన భక్తులంతా కూడా ఎంత మాత్రం విసిగిపోకుండా అలసిపోకుండా ఉండేందుకు గాను ఒక పక్క వైద్య సదుపాయాలు, మరో పక్క రక్తదాన శిబిరాలు, అదేవిధంగా ఈ పక్కనే ఉన్న ఏర్పాట్లన్నీ చూడవచ్చు. మొత్తం వస్తు సామాగ్రిలన్నీ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ కొనుక్కుని ఆహ్లాదకరంగా వాతావరణం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక పక్క ఆలయంలోకి వెళ్ళి ఆలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం, పదండి. గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే మనం ఉన్నాం. ఇదంతా కూడా రాయుడుపాకల వద్ద ఉంది. రాజమండ్రి రూరల్ ప్రాంతానికి సంబంధించిన రాయుడుపాకల వద్ద అవుతుంది. ఈ ఆలయానికి సంబంధించి అర్చకులు ఉన్నారు మనతోటి. అర్చకులతోటి అసలు పూజా విధానాల కోసం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు తిరుమల తిరుపతిలో జరిగే విధానాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా చేస్తున్నారు, అంటే ఏమైనా మార్పులు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ ఆ పూజా విధానాల కోసం ఒకసారి చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. చాగల్నాడు తిరుమల క్షేత్రము, రాయుడుపాకల వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ యొక్క ఆలయం చాలా విశేషమైన ఆలయము. ఈ యొక్క ఆలయానికి ప్రతి శనివారం కూడా సుమారు ఒక 5,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క ఆలయంలో సుమారు ఒక 15 గ్రామాల నుంచి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ 7 శనివారాలు చేసుకుని 8వ వారం అభిషేకం చేసుకుంటే కనుక కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ యొక్క చాగల్నాడు తిరుమల క్షేత్రం ప్రధానంగా ఈ యొక్క ప్రతిష్ఠ జరిగే ఆలయానికి ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తవుతున్నది.
జరుగుతున్నది. అంతేకాకుండా ప్రతి ఒక్క మాఘమాసంలోనూ పాల్గొన మాసంలో, ప్రధానంగా పాల్గొన మాసంలో 5 రోజులు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా కార్తీక మాసం విషయానికి వస్తే కనుక ఈ పరిసర ప్రాంతాల్లో సుమారు చాలామంది భక్తులు కార్తీక మాసం స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి ఆలయంలో విశేషమైన అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క కార్తీక మాసంలో నెల రోజులు కూడా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా నెల రోజులు ఆఖరి రోజున భోగి రోజున స్వామివారికి అమ్మవారిని గోదామ్మవారికి విశేష కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ యొక్క ఆలయం నిర్మించడానికి ప్రధాన కారణం ఏమిటంటే అనగా ఒకానొక సందర్భంలో ఆలయ ధర్మకర్త గారు బొద్దాల సూర్యనారాయణ గారు తిరుపతిలో కొంత ధనాన్ని ఇవ్వాలనుకుంటే కనుక అక్కడ ఆ ధనాన్ని స్వీకరించడానికి కొన్ని ఆటంకాలు వచ్చాయి. అదే ధనంతో వారు ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకుని ఇక్కడ ఉండేటువంటి భక్తులందరికీ కూడా స్వామి దర్శనాన్ని కల్పించడమే కాకుండా తిరుమల వెళ్ళలేని భక్తులందరికీ కూడా స్వామి దర్శనాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా పాత్రలు అవ్వండి. పూర్తి విశేషాలు అయితే కనుక మనం చూసాం. ఏదైతే సూర్యనారాయణ గారు ఉన్నారో సూర్యనారాయణ గారు కొంత ధనాన్ని అయితే తిరుమల తిరుపతిలో ఇచ్చేందుకు వెళ్ళారు. అక్కడ వచ్చిన ఆటంకాలతోటి అదే దేవాలయాన్ని మన గ్రామం వద్ద నిర్మిస్తే కనుక చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం జరుగుతుంది అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఏర్పాటు చేశారని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా ధీటుగా చుట్టుపక్కల ఉన్న ఒక 15 గ్రామాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఈ గుడిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ మనం పూర్తిగా చూడవచ్చు. లైన్లు బారులు తీరి ఎంతవరకు ఉన్నారో మధ్యాహ్నం 12:30 నుండి 1 గంట కావస్తున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా మొత్తం అంతా భక్తులతోటి జనసమూహంతో ఈ మొత్తం ఈ ఆలయం అంతా కూడా నిండిపోయిన పరిస్థితులు అయితే చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మొత్తం భక్తులకి అశేషమైన భక్తులందరికీ కూడా మొత్తం 10 నుంచి 15 వేల వరకు కూడా ప్రతి శనివారం ఇక్కడ దర్శించుకుంటారని చెప్తున్నారు. వీళ్ళందరికీ చేసే ఏర్పాట్లు అదేవిధంగా భోజన వసతులను కూడా మనం పూర్తిగా పరిశీలిద్దాం. చాగలనాడు వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ భక్తులు ఉన్నారు. ఈ భక్తులు మాటల్లో అసలు ఈ గుడి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ గుడికి? అసలు ఇక్కడ మీరు ఎలా మాల్లో ఉన్నారు? ఈ మాల గుడి దగ్గర వేసుకున్నారా లేకపోతే ఏంటి? అసలు ఈ గుడి విశేషాలు చెప్పండి ఒకసారి. యాక్చువల్లీ వచ్చేసి మాది కాకినాడ జిల్లా పండూరు గ్రామం అండి. ఒక 3 years బ్యాక్ నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో జాయిన్ అయ్యి వెంకన్న బాబు గారు ఇలా పరిచయం అవి ఇలా వెంకటేశ్వర స్వామి మాల వేస్తారు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఆయన నమ్మి ఇక్కడికి వచ్చి ఆయన మాల వేయడం జరిగింది 11 రోజులు. మాల కొండకు వెళ్ళి వచ్చి ఇంట్లో కూర్చున్న తర్వాత 4వ రోజే ఇక్కడ నాకు ఇదే ప్లేస్లో ఇక్కడ ఇల్లు సెట్ అయింది. 46 లక్షలు పెట్టి హౌస్ కొనుక్కున్నాను నేను ఇమీడియట్లీ. ఎందుకంటే ఆయన సన్నిధిలో నాకు ఆఫర్ రావగానే నా దగ్గర ఉన్న బంగారం అంతా వెచ్చించి, ఎందుకంటే నేను ఇక్కడ అనుకుని వచ్చి ఆ 11 రోజులు మాల వేసుకున్న తర్వాత నాకు సొంత ఇల్లు కావాలి, నాకు ఎప్పుడు నా కొడుకు పెద్ద అవుతున్నాడు అన్న ఉద్దేశంతో నేను మనసులో కోరుకున్న స్వామికి దండం పెట్టుకున్నాను. నేను ఇదే క్షేత్రంలో ఇదే స్థలంలో ఇదే భోజనశాల పక్కన నా సొంత హౌస్ ఉంది. ఇవాళ ఇంత గర్వంగా చెప్పుకుంటున్నాను. నేనే కాదు, ఇక్కడ గోవిందమాల వేసిన చాలామంది గోవిందలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు కోరుకుని వచ్చిన వాళ్ళకే ఆ గోవిందమాల వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గోవిందమాలకు కావాల్సిన వస్త్రాలు కానీ పూజా సామాగ్రి కానీ గోవిందమాలలు కానీ వాళ్ళు చేసే టిఫిన్ కానీ భిక్ష కానీ ఒడి కానీ ఏదైనా సరే ఈ కమిటీ వాళ్ళే అమ్మిరాజు గారు వెంకన్న బాబు గారే పూర్తిగా వాళ్ళ సొంత ఖర్చులతోటే ఈ ఖర్చు అంతా పెడుతున్నారు. మేమే కాదు, చుట్టుపక్కల 15-20 గ్రామాల్లో ఎవరు మాల వేసుకున్నా సరే ఆ భక్తులందరికీ కూడా ఆ గోవిందులందరికీ కూడా ఉదయం అల్పాహారం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతారు. చాగలనాడు తిరుమల క్షేత్రం అని బొద్దాల సూర్యనారాయణ గారు ఏ ముహూర్తాన్న ఇక్కడ ప్రారంభించారో తెలియదు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరుతాయి. కావాలంటే ఎవరొక్కరైనా సరే ఛాలెంజ్గా నేను చెప్పగలను, మనస్ఫూర్తిగా నిష్ఠతో ఆ 7 కొండల వాడిని స్మరించుకుని 7 వారములు 7 ప్రదక్షిణలు చేసి 9వ వారం ఆయన స్వామివారికి అభిషేకం చేస్తే కనుక కంపల్సరీ కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. దీన్ని నేను గంటాపదంగా నేను చెప్పగలను. ఇప్పుడు చూస్తున్నాం, కోరికలు అయితే తప్పనిసరిగా నెరవేరుతాయని చెప్తున్నారు. అదేవిధంగా కార్తీక మాసం అనేసరికి ఒక పక్క అయ్యప్ప భక్తులు ఉంటారు, అదేవిధంగా శివ భక్తులు ఉంటారు, మరో పక్క చూస్తే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు. ఏ మాల ధరించినప్పటికీ కూడా ఆ మాల ధరించిన భక్తుడికి కార్తీక మాసం అంతా కూడా ఇక్కడ అన్న వసతి పూర్తిగా భోజన వసతి అదేవిధంగా అల్పాహార వసతి పూర్తిగా ఇక్కడ లభిస్తుందని చెప్తున్నారు. ఈ మాలలకు సంబంధించిన ఖర్చులు కూడా ఇక్కడ యాజమాన్యం భరించడం విశేషం. కలియుగ దైవం చాగలనాడు వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ భోజన వసతుల దగ్గర అయితే మనం ఉన్నాం. ఏదైతే తన తండ్రి గారు సంకల్పించిన కార్యక్రమం ఉందో దేవాలయం నిర్మాణం, దాన్ని తనయులు ఇద్దరు కూడా పూర్తి చేశారు. పూర్తి చేయడమే కాకుండా ఒక స్థాయిలోకి తీసుకెళ్లారు. ఈరోజు శనివారం అనేది వస్తే చాలు ఇక్కడ 10 నుంచి 15 వేల వరకు కూడా భక్తులతో కిటకిటలాడిపోతున్న పరిస్థితులు. అసలు ఈ ఏర్పాట్ల కోసం పూర్తిగా వాళ్ళ మాటలను తెచ్చుకుని ప్రయత్నించారు. చెప్పండి, అసలు మీ నాన్నగారు సంకల్పించిన ఈ సంకల్పాన్ని మీరు నెరవేర్చడానికి మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి? అసలు ఈరోజు ఈ స్థాయికి రావడానికి చేసిన ఏర్పాట్లు ఏ విధంగా చేశారు చెప్పండి. మా నాన్నగారు 10 సంవత్సరాల కిందట ఈ గుడి శంకుస్థాపన చేశారు.
సకలం ఉండగా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారండి. ఎక్స్పైర్ అయిపోయాక ఎంత డబ్బు సంపాదించినా తృప్తి లేదు. ఇలా దైవ కార్యక్రమం ఏదో ఒకటి చేయాలని మీ అన్నయ్య గారు నేను పట్టుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా గుడి కంప్లీట్ చేసాం. గుడి కంప్లీట్ చేశాక అలాగే ప్రతి శనివారం కూడా అన్నదానం చేయాలని ఫస్ట్ శనివారం నుంచి స్టార్ట్ చేసాం. ఫస్ట్ శనివారం గుడి శంకుస్థాపన అయిన ప్రతిష్ట అయిన ఫస్ట్ శనివారం 50 మందితో మొదలై ఇవాళ ఒక 15,000 మంది దాకా వెళ్ళింది. అదేవిధంగా ఈ చాగలనాడు వెంకన్న బాబు అని ఇది చాగలనాడు ఏరియాకి వస్తుందని చాగలనాడు తిరుమల క్షేత్రం అనే పేరు కూడా మేమే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ పేరు ఎప్పుడైతే పెట్టామో అదేవిధంగా అనేక మంది భక్తులు రావడం, మరి అదేవిధంగా దైవబద్ధమైన కోరికలు ఏ కోరికలు అయితే కోరుకుంటారో ఆ 100% జరగడం. ఇప్పుడు మనం జనాన్ని డబ్బులు ఇచ్చి రప్పియాలన్నా రప్పిలేం, దేవుడు ఆయన రప్పించుకుంటున్నాడు. అదేవిధంగా దేవుళ్ళు వచ్చిన భక్తులందరికీ మంచి సేవా కార్యక్రమం చేయాలి. ఎంత డబ్బు చంపాయి 1 కోటి రూపాయలు ఇచ్చినా మళ్ళీ రేపు పొద్దున 1 కోటి రూపాయలు కొరివే జనాలకి. అటువంటిది కొడుపు నిండా అన్నం పెడితే చాలన్నమాట, అది ఒకటే అంటారని ఆ కాన్సెప్ట్లో మా అన్నగారు నేను కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. ఎంత భక్తులు వస్తుంటే అంత ఆనందం కలుగుతుంది. అంతే విధంగా మేము కూడా కార్యకలాపాలు చేయవలసిన అభివృద్ధి చెందవలసిన కార్యక్రమం కూడా అనుకుంటున్నాం. గుడి ఇంకా కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా మా గుడికి గాలిగోపురం లేదు, గాలిగోపురం కడదాం అనుకుంటున్నాం. దీంతోపాటు అన్నదాన సత్రం ఇది సాలట్లేదు, ఇంకొక అన్నదాన సత్రం నెక్స్ట్ ఇయర్కి ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా దేవుడు మా అందరూ ఉన్నాడో, దేవుడు మేము ప్రతిష్ఠ చేసిన కాంచి కూడా మాకు ఏ ఇబ్బంది లేదు, దేవుడు చేయించుకుంటున్నాడు. మనం చేసింది అయితే ఇందులో ఏమీ లేదు. నమో వెంకటేశాయ. అయితే ఇప్పుడు ప్రత్యేకించి ఈ చాగలనాడు వెంకటేశ్వర స్వామికి 7 వారాల వెంకన్న బాబుగా పేరు వచ్చిందని చెప్తున్నారు. అంటే దీన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? ఫస్ట్ శనివారం గుడి ప్రతిష్ట అయిన కాంచి కూడా భక్తులు 7 వారాలు 7 ప్రదక్షిణాలను మొదలుపెట్టారు. 8వ వారం అభిషేకం చేయించుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే 7 వారాలు అయ్యి అభిషేకం చేయించుకునే లోపు మేము ఏదైతే అనుకున్నామో అది కంప్లీట్ అయిపోతుందని ఒకరొకరు ఒక శనివారం భోజనం పెట్టడం. మొన్న ఒక ఆవిడ వచ్చిందండి, నేను ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాసానండి, ఇది మనసులో అనుకున్నాను, నాకు ఎగ్జామ్ వచ్చింది, జాబ్ వచ్చింది, ఫస్ట్ నెల శాలరీ 80,000 వచ్చింది, స్వామివారికి ఇవ్వాలని 75,000 వెంకటేశ్వర స్వామికి ఇతర కుందులు చేయించుకొచ్చి 2,000 స్వామివారికి పంచికండువ కొనుక్కొచ్చిందండి. అదేవిధంగా మొన్న మాతో గోవిందమాల వేసుకుంది మాత. ఆ మాత ఏమందంటే ఇద్దరు మనవరాలు పుట్టారండి. ఫస్ట్ మాకు మనవడు కావాలని మొక్కుండి ఆవిడైతే అనుకుందో, ఆవిడ కోరిక తీరింది, ఆవిడ కూడా మాతో పాటు మాలేసం జరిగింది. అలా దైవబద్ధమైన కోరికలు ఏదైతే అనుకుంటుంది ఈ చాగలనాడు వెంకటేశ్వర స్వామి కలియుగం దైవముడు ఖచ్చితంగా 100% అది తీరుస్తున్నాడు. అదే దైవుల ఒక భక్తుల ఒక నమ్మకం. ఈ 7 వారాలు తిరగడానికి ఇటు నుంచి ఒక 20-30 ఊర్ల నుంచి ఖాళీ నడకని కూడా వస్తున్నారు. మేమేమనుకున్నామంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఒక బస్సు కూడా ఏర్పాటు చేయాలన్న కాన్సెప్ట్లో మేము ఉన్నాం. ఆ వెంకటేశ్వరం చేయించుకుంటాడు, అది అవుతుందండి. ఇప్పుడు మీరు ఈ భోజన వసతి కల్పిస్తున్నారు, ప్రతి వారం 15,000 మంది, అదేవిధంగా కార్తీక మాసం అంతా. అయితే దీనికి ఏమైనా బయట నుంచి డొనేషన్స్ అవి ఏమైనా ఇస్తున్నారా, సేకరిస్తున్నారా, ఏంటి? ఇవాళ ఒక భక్తుడు ఉన్నాడండి, 2,50,000 అవుతుంది. ఆ భక్తుడు పెట్టేసుకుంటున్నాడు. రేపు ఉంది ఒక 25,000 ఇస్తున్నారు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఆ 25,000 ఇస్తున్నారు. కాకపోతే 2 లక్షలు అవుతుంది. మిగతా డబ్బులు మా కమిటీ మా అన్నదమ్ములు ఇద్దరం వేసుకుని కార్యక్రమం జరిపిస్తాం. భక్తుడు అన్నవాడు వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుని కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇవ్వలేని పక్షాన్ని మేము కంటిన్యూగా చేస్తున్నాం. కాకపోతే భక్తులు 500 చంద ఇవ్వడానికి కష్టపడి భక్తులు కూడా 2 లక్షలు ఇచ్చి ఒక రోజు భోజనాలు పెట్టుకుంటారంటే ఆ స్వామివారు కృప ఉండబట్టి ఖచ్చితంగా పెట్టుకుంటారండి. అయితే దినదిన అభివృద్ధిగా కేవలం 100 మందితో ప్రారంభమైన ఈ ఏదైతే ఆలయం వద్ద భక్తులు ఉన్నారో 100 మందితో ప్రారంభమైన ఈ ఆలయ భక్తుల రద్దీ ఈరోజు 15,000 దాటిందని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని చెప్తున్నారు. కాలినడకన కూడా మనం ఇందాక మార్గం మధ్యలో చూసాం, కాలినడకన కూడా ఇక్కడికి భక్తులు చేరుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. ఏదైనప్పటికీ చాగలనాడు ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనుక దినదిన అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ నానితో వెంకట్, రాయుడుపాకల నుండి.